హాయ్ అండి అందరికీ. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ అండ్ మనీ పవర్ ట్రైనర్ విశ్వక్ సేన్ గారు ఉన్నారనమాట. వారితో మాట్లాడి చాలా విషయాల గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మన ఫస్ట్ క్లాసు అండ్ న్యూమరాలజీ ప్రకారము 24వ తారీఖు వచ్చిందనమాట. 6th చాలా శుక్రుడు మంచిది అంటారు కదా. 6 నెంబర్ అంటే శుక్రుడు అండి. ఏ వ్యక్తి అయినా సరే లైఫ్లో సక్సెస్ కానివ్వండి, లగ్జరీ లైఫ్ కానివ్వండి, మంచి ఫ్యామిలీని పొందాలి అంటే శుక్రుడు అనుగ్రహం ఉండాలి. ప్లస్ ఈ వీడియో చేయడం కూడా శుక్రవారం రోజే అవుతుంది. వెరీ వెరీ గుడ్ డే అండి, చాలా మంచి రోజు. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ అందరికీ ఉద్యోగం లైఫ్లో ఇంపార్టెంట్ కాబట్టి నేను అక్కడనే స్టార్ట్ చేస్తాను. ఉద్యోగంలో సక్సెస్ అవ్వాలంటే కనుక మొబైల్ నెంబర్లో ఎలాంటి కాంబినేషన్స్ ఉండాలి అంటారు? అయితే డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మనం ఏ వ్యక్తికైనా సరే మొబైల్ నెంబర్ సెలెక్షన్ అనేది ఉంటుంది. ప్రతి పేరెంట్స్ కూడా ఏం కోరుకుంటారంటే మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ మంచి ఉద్యోగంలో రాణించాలి, మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. అది మీరు ప్రభుత్వ ఉద్యోగం అనుకోండి లేదా ప్రైవేట్ సెక్టార్ సంబంధించిన ఏ జాబ్ అయినా అనుకోండి. అయితే ఎప్పుడైనా మన జాబ్లో మనం టాప్ పొజిషన్కి వెళ్ళాలి అంటే 2 మ్యాజికల్ నంబర్స్ చాలా బాగా పనిచేస్తాయండి. ఒకటి 3, రెండవది 7. అంటే 3-7 కాంబినేషన్ అనేది జాబ్ సెక్టార్కి వెరీ వెరీ పవర్ఫుల్ అండి. అది ప్రైవేట్ సెక్టార్ అయినా కావచ్చు, గవర్నమెంట్ సెక్టార్ అయినా కావచ్చు. ఎందుకంటే మీరు జాబ్ చేయాలి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, టాకింగ్ పవర్ ఉండాలి, క్రియేటివిటీ ఉండాలి. ఎప్పుడైతే ఈ 3 మీకు కాంబినేషన్లో కలిసి వస్తాయో 100% మీరు చాలా ఈజీగా సక్సెస్ అవుతారు. కాబట్టి ఆ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ చేసి వీళ్ళకి ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు వీళ్ళు జాబ్లో టాప్ పొజిషన్లోకి వెళ్తారు అనేది చాలా ఈజీగా చెప్పొచ్చండి. దాంతోపాటు ఏ వ్యక్తి అయినా సరే గవర్నమెంట్ ఉద్యోగంలో బాగా రాణించాలి అంటే సూర్యబలం ఉండాలి అండి, సూర్యుడు అండి. ఎందుకంటే సూర్యుడు మనకు అధికారం, గుర్తింపు, లీడర్షిప్ క్వాలిటీస్కి ప్రాధాన్యత ఉంటుంది. గవర్నమెంట్కి మీరు ఎక్కువగా గవర్నమెంట్లో వెళ్ళాలి అనుకుంటే సూర్యుడు అనుగ్రహం ఉండాలి. కాబట్టి మీరు వాడే 10 డిజిట్స్ మొబైల్ నంబర్ ఎప్పుడు కూడా 46 కానీ 55 కానీ ఉంటే వెరీ 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 పవర్ఫుల్. టోటల్ ఎలా చూసుకోవాలి ఈ మొబైల్ నంబర్? మనము మీ 10 డిజిట్స్ని మొత్తం ప్లస్ చేసి చూడండి. 10 డిజిట్స్ మీరు ప్లస్ చేస్తే 46 వస్తే మంచిది. 4 + 6 1. అదేవిధంగా 55 అంటే 5 10 అంటే 1. కాబట్టి ఈ 1 అనేది సూర్యుడు ప్రభుత్వ ఉద్యోగానికి చాలా చాలా ఉపయోగం. కానీ ఈ టోటల్ 1 నంబర్ ఎవరు వాడకూడదు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అందరికీ సూర్యుడు పాజిటివ్ నంబర్ కాదండి. ఎవరైతే 8వ నంబర్ సిరీస్లో పుట్టుంటారో అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 8, 17, 26 కనుక అయితే వీళ్ళందరూ కూడా మెయిన్గా 1 నంబర్ని అవాయిడ్ చేస్తే చాలా మంచిది. 8వ తేదీలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతూ ఉన్నారో ఇటువంటి వాళ్ళు ఎక్కువగా 5 నంబర్ టోటల్ వాడితే వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. అంటే వాళ్ళు వాడే మొబైల్ నంబర్ టోటల్ 41 కానీ అంటే 4 + 1 5 అవుతుంది. 50 అండి, 5 + 0 5 అండి. 59, 5 + 9 14 అంటే 5 అవుతుంది. కాబట్టి 8, 17, 26 తేదీలలో పుట్టి ఉండి మీరు గనక ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నిస్తూ ఉంటే తప్పకుండా మీరు వాడాల్సిన నంబర్ 5. ఎట్టి పరిస్థితుల్లో 1 కాంబినేషన్ నంబర్ వాడొద్దు. ఇటువంటి కాంబినేషన్స్ మనం చూసుకొని మన డేట్ ఆఫ్ బర్త్లో బర్త్ చార్ట్ కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే బర్త్ చార్ట్లో కూడా డేట్, మంత్, ఇయర్లో 3 నంబర్ కానీ 7 నంబర్ కానీ వచ్చి ఉంటే మీకు 100% ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. అయితే ఎక్కువ మంది మొబైల్ నంబర్ నేను చూసినప్పుడు 0లు ఉంటున్నాయండి. ప్రభుత్వ ఉద్యోగానికి వెళ్ళేవాళ్ళు 0s పెట్టుకోకూడదు. ఎందుకంటే మన ఇంట్లో కానీ మన చుట్టుపక్కల కానీ మనం చూస్తాం, కొంతమంది సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతూనే ఉంటారండి, వాళ్ళకు ఉద్యోగాలు రావు. కొంతమంది 6 months 1 year ప్రిపేర్ అవుతారు, చాలా ఈజీగా జాబ్ కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కారణం ఏంటి? వాళ్ళ మొబైల్ నంబర్ చాలా చాలా బాగుంటాయి. మొబైల్ నంబర్ ఎప్పుడైతే మన డేట్ ఆఫ్ బర్త్కి మన పేరుకి కనుక ఆ వైబ్రేషన్ మ్యాచ్ అయిందనుకోండి, మీరు అనుకుంటున్న జాబ్ మీ లైఫ్లోకి రావడానికి
నేచర్ కూడా చాలా ఈజీగా మీకు హెల్ప్ చేస్తుంది. మీరు టాలెంటెడే, బాగా కష్టపడతారు, అన్ని రకాల స్కిల్స్ మీకున్నాయి. ఎందుకు ఉద్యోగం రావడం లేదు అంటే ఒక్కసారి మీ మొబైల్ నెంబర్ చెక్ చేసుకోండి. మొబైల్ నంబర్ ఎప్పుడైనా సరే టోటల్ ఎండింగ్ డిజిట్లో 0 రాకూడదండి. వెరీ వెరీ డేంజర్. సింగిల్ 0 కానీ డబుల్ 0 రాకూడదు. మన మొబైల్ నెంబర్ టోటల్ ఎండింగ్లో లాస్ట్లో 1 నెంబర్ రాకూడదు 10th ప్లేస్లో. ఎందుకంటే 1 ఇది డౌన్ఫాల్ నెంబర్. అదేవిధంగా 2 కూడా రాకూడదండి. 2 అంటే ఏంటి? అప్ అండ్ డౌన్స్. 2 అంటే చంద్రుడు కాబట్టి 15 డేస్ అప్ ఉంటుంది వాళ్ళ లైఫ్, 15 డేస్ డౌన్ ఉంటుంది. 3 కూడా రాకూడదండి. ఎందుకంటే మీకు ఎప్పుడైతే ఎండింగ్లో 3 వచ్చింది అనుకోండి, మీ టాలెంట్ పక్క వాళ్ళకి యూజ్ అవుతుంది కానీ మీకు యూజ్ అవ్వదండి. మీతో పాటు ఒక 5గురు ఫ్రెండ్స్ కలిసి చదువుతారనుకోండి, మీకున్న స్కిల్స్ అంతా వాళ్ళు నేర్చుకుంటారు, మీరు వాళ్ళకు ఇంప్రూవ్ చేస్తారు, కానీ మీరు మాత్రం అక్కడే ఉండిపోతారు. కాబట్టి 3వ నంబర్ ఎండింగ్లో కనుక వాడితే వాళ్ళకి కానీ వాళ్ళ కుటుంబానికి కానీ ఎటువంటి ఉపయోగం ఉండదు, సొసైటీకే యూజ్ ఉంటుంది. అదేవిధంగా ఎండింగ్ నెంబర్ 4 ఉండకూడదు. 4 అంటే డిలే అండ్ డిస్టర్బెన్సెస్ అండి, చాలా ట్రబులింగ్ లైఫ్ ఉంటుంది. 5 వాడచ్చు, 6 వాడచ్చు, కానీ 7 కూడా వాడకూడదండి. 7 స్పిరిచువల్ నంబర్. విద్యార్థులకి స్పిరిచువల్ కనెక్షన్ ఉండదండి, వాళ్ళు ప్రొఫెషనల్గా బాగా ఎతకాలి. 8 కూడా వాడకూడదు. 8 అంటే స్ట్రగ్లింగ్ లేట్ సెటిల్మెంట్. 9 వాడచ్చు. ఎవరైతే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ జాబ్లకు ప్రిపేర్ అవుతూ ఉంటారో, ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, యూనిఫామ్ ఎనీ జాబ్స్, ఇటువంటి వాళ్ళు వాడచ్చు. ఇలా మొబైల్ నెంబర్ ఎండింగ్ ఎప్పుడైనా మీకు బాగా కలిసి రావాలి అంటే ఈ 3 నంబర్స్ మాత్రమే వాడాలి. ఎప్పుడైతే మీ మొబైల్ నెంబర్ ఎండింగ్లో 5తో అయినా ఎండ్ అవ్వచ్చు, 6తో అయినా ఎండ్ అవ్వచ్చు, 9తో అయినా ఎండ్ అవ్వచ్చు. ఎప్పుడైతే 5వ నంబర్తో ఎండ్ అవుతుందో అండి, మీ లైఫ్లో బిజినెస్ కానీ, కెరియర్ కానీ, మనీ కానీ, హెల్త్ కానీ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. చాలామందిని మనం చూస్తాం, ప్రొఫెషన్ పరంగా చూసినప్పుడు చాలా టాప్లోకి ఉంటారు, కానీ ఫ్యామిలీ పరంగా చాలా డౌన్లో ఉంటారు. కొంతమంది ప్రొఫెషన్ ఫ్యామిలీ బాగానే ఉంటుంది, హెల్త్ డిలే చేస్తూ ఉంటారు. ఇలా మీకున్నప్పుడు మీ ఎండింగ్ నెంబర్ 5 కనుక ఉంటే లైఫ్లో మీరు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు. అదేవిధంగా 6 నెంబర్ ఎందుకు పెట్టుకోవాలి మొబైల్ నెంబర్లో స్టూడెంట్స్ అంటే, ఎప్పుడైతే 6వ నెంబర్ ఉంటుందో ఇటువంటి వాళ్ళకు లైఫ్లో చాలా త్వరగా సక్సెస్ని అందుకునే అవకాశం ఉంటుంది. ఏ వ్యక్తి అయినా సరే ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా దేనికోసం అండి? లగ్జరీ లైఫ్ లీడ్ చేయడానికి అనుకుంటారు. కాబట్టి ఆ లగ్జరీని ఇస్తుంది మీకు 6 నెంబర్. 9 నెంబర్ అంటే డేర్నెస్ని ఇస్తుందండి, ధైర్యం. మనం సమాజంలో స్టూడెంట్స్ని చూస్తూ ఉంటాం, చాలా చిన్న చిన్న విషయాలకి సూసైడ్ చేసుకోవడం, జీవితాన్ని మధ్యలోనే ముగించవేయడం జరుగుతుంది. ధైర్యం ఉండదండి. ఎప్పుడైతే 9 నంబర్ మార్క్స్ అండి మీరు దాని పవర్ తీసుకుంటారో అటువంటి వ్యక్తిలో ధైర్యం ఉంటుంది. అందుకోసమే అన్నారు ధైర్యే సాహసే లక్ష్మి. మీరు ఎప్పుడైతే ఒక్కడుగు ముందుకేసారో ధైర్యంగా, ప్రకృతి సమాజం మీకు సహకరించడం మొదలు పెడుతుంది. అప్పుడు మీరు చాలా ఈజీగా సక్సెస్ అవుతారు. కాబట్టి ఈ 3 కాంబినేషన్స్ని గనక ఉద్యోగంలో వెళ్ళేవారు ఎండింగ్లో 5 కానీ 6 కానీ 9 వాడితే వెరీ వెరీ సక్సెస్ఫుల్. ఎప్పుడైనా ప్రభుత్వ ఉద్యోగంలో కానీ ప్రైవేట్ ఉద్యోగంలో మీరు సక్సెస్ అవ్వాలి అంటే మీ బర్త్ చార్ట్లో డేట్, మంత్, ఇయర్లో 3 and 7 ఉండాలి. మీ మొబైల్ నంబర్ టోటల్ 1 కానీ 5 కానీ 6 కానీ ఉంటే వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. కాబట్టి మీరందరూ కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని మీ జీవితంలో ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ సెక్టార్లో ఉన్నత స్థాయిలో వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విన్నారు కదండి సార్ ఏం చెప్పారు. మరి ఎవరన్నా సరే ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందడానికి ఇబ్బంది పడుతూ ఉంటే కనుక మీ నెంబర్ని సరి చేయించుకోవాలి అనుకుంటే కనుక మనకి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ఉంటుందన్నమాట, విశ్వసేన్ గారిని. వారిని అప్రోచ్ అయితే మీకు కరెక్ట్ డెస్టినీ నెంబర్ ఏంటి, మీ దానికి చూసి దాని వైబ్రేషన్ ఏది మ్యాచ్ అవుతుంది అని చెప్తారనమాట.